Hi everyone, welcome back to my channel. Today our topic is 6వ తరగతి తెలుగుకు సంబంధించినటువంటి రెండవ లెసన్ తృప్తి అనే పాఠానికి సంబంధించినటువంటి పూర్తిగా తెలుసుకున్నామండి. ఈ పాఠానికి సంబంధించినటువంటి ప్రక్రియ, ఇతివృత్తాలు, కవి పరిచయము, ఆ తర్వాత ఆ కవికి వచ్చిన పురస్కారాలు, అర్థాలు, పర్యాయ పదాలు, ప్రకృతి వికృతులు, ఇలా ఈ పాఠానికి సంబంధించినటువంటి మొత్తంని మనం పూర్తిగా తెలుసుకున్నామండి. ఈ పాఠానికి సంబంధించినటువంటివి ఫస్ట్ తృప్తి అనే పాఠం యొక్క ప్రక్రియ ఏమిటి అంటే ఇది ఒక కథానిక. తృప్తి అనే పాఠం యొక్క ప్రక్రియ ఏమిటి అంటే ఇది ఒక కథానిక. నెక్స్ట్ తృప్తి అనే పాఠం ఇతివృత్తం ఏమిటి అంటే మానవ విలువలు. తృప్తి అనే పాఠం యొక్క ఇతివృత్తము ఏమిటి అంటే మానవ విలువలు. తృప్తి అనే పాఠం కవి ఎవరు అంటే సత్యం శంకరమంచి. ఇతను గుంటూరు జిల్లా అమరావతిలో జన్మించారు. సత్యం శంకరమంచి. నెక్స్ట్ ఈయన రాసినటువంటి కథా సంపుటాలు ఏమిటి అంటే అమరావతి కథలు, కార్తీక దీపాలు. ఇవి రెండు కథా సంపుటాలండి. నెక్స్ట్ ఈయన రాసినటువంటి నవలలు ఏమిటంటే రేపటి దారి, సీతా స్వరాగాలు, ఆఖరి ప్రేమలేఖ, ఎడారిలో కలువ పూలు, ఇలా ఈయన నవలలు రాశారు. నెక్స్ట్ ఈయన ఒక నాటకం అయితే రాశారండి. ఆ నాటకం పేరు హరహర మహాదేవ అనే ఒక నాటకం రాశారు ఈయన. అలాగే దిన వార పత్రికలలో వ్యాసాలు కూడా రాశారండి. ఈయనకు అమరావతి కథలకు గాను 1979లో రాష్ట్ర సాహిత్య అకాడమీ పురస్కారం అందుకున్నారండి. ఎవరంటే సత్యం శంకరమంచి. ఈయన తృప్తి అనే పాఠానికి కవి. 1979లో రాష్ట్ర సాహిత్య అకాడమీ పురస్కారం అమరావతి కథలకు గాను ఈయనకు అందుకున్నారు. నెక్స్ట్ మన యొక్క పాఠమైనటువంటి తృప్తి అమరావతి కథలలోనిది. నెక్స్ట్ ఈ పాఠానికి సంబంధించినటువంటి అర్థాలండి. చూడండి. సరదా సంతోషము, హంగు అభినయం హడావుడి, ధ్యాస ఆలోచన, వన సంతర్పణ వనభోజనాలు, తోపు తోట, జిహ్వ నాలుక, మేళవించు జతకూడు, ఎత్తుకు ఎత్తు రెట్టింపు, నేతి జారి నేతి గిన్నె, ఆబగా ఆత్రంగా. నెక్స్ట్ అండి ప్రమాణం కొలత, గావు కేక పెద్ద అరుపు. నెక్స్ట్ వచ్చి ఎగస తొయ్యడం, పురిగొల్పడం, ఎట్టకేలకు చివరకు. ఇవి అర్థాలండి. నెక్స్ట్ పర్యాయ పదాలు చూద్దాము. పర్యాయ పదాలు అంటే ఒక అర్థానికి అవే అర్థాన్ని వచ్చే అర్థాలండి. చూడండి. మన ఫస్ట్ వచ్చి బాధ అనే పదానికి పర్యాయ పదాలు బాధ, విచారం, దుఃఖం, సంతోషం, ఆనందం, నవ్వు, మామిడి, చూతం, రసాలం, సమ్మతం, ఇష్టం, అంగీకారం, జిహ్వ నాలుక, రసన, కడుపు, పొట్ట, ఉదరం. ఇవి పర్యాయ పదాలండి. అర్థాలు కాదండి, ప్రకృతి వికృతులండి. చూడండి. ప్రకృతి వికృతులు. భోజనానికి వికృతి వచ్చి బోనం, కష్టము కస్తి, సంతోషం సంతసం, తృప్తి తెప్పలు. ఈ ప్రకృతి వికృతులు చాలా ఇంపార్టెంట్ అండి. పర్యాయ పదాలు, అర్థాలు. ఓకే అండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.